నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనము డయాబెటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డయాబెటిస్ మాట ఎవరు లేరు. దాదాపు ఎందుకంటే 30, 40 ఇయర్స్ వంశపారంపర్యంగా వచ్చేది ఉంటుంది. లేదా ఇప్పుడు జీవన విధానం మారడం వల్ల కూడా తొందరలో అంటే చిన్న ఏజ్‌లోనే డయాబెటిస్ రావడం జరుగుతుంది. అంటే 30, 40 ఇయర్స్ లోపలనే డయాబెటిస్ అనేది వస్తుంటుంది. దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి జీవనశైలి అని చెప్పుకున్నాం. అంటే స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత మెంటల్ స్ట్రెస్, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, తర్వాత ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ సార్లు తినడము, ఇవన్నీ కూడా దీనికి కారణాలు అవుతుంటాయి. సో, ఈ డయాబెటిస్ అనేది ముఖ్యంగా పూర్వము ఒబెసిటీ ఉండే వాళ్ళలోనే వచ్చేది. ఇప్పుడు ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే మన జీవన విధానంలో మెంటల్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల హార్మోన్స్ రిలీజ్ అయిపోయి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి షుగర్ లెవెల్స్ అనేటివి పెరుగుతున్నాయి. ఈ ఇన్సులిన్ అనేది కొంతమందిలో టైప్ 1లో వచ్చేసి తయారు కాదు చక్కగా. అంటే 100 ఎంఎల్ కావాల్సిన కాడ ఓన్లీ 10 ఎంఎల్ తయారవుతుంది. దానికి సబ్స్టిట్యూషన్‌గా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంటుంది. అదే టైప్ 2లో వచ్చేసి ఇన్సులిన్ తయారవుతుంది. కానీ శరీరం అనేది చక్కగా దాన్ని వినియోగించుకోదు. దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. దీనికి సబ్స్టిట్యూట్‌గా టాబ్లెట్ వాడుకుంటుంటారనమాట. అంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్ తీసేయడానికి. సో, ఈ విధంగా డయాబెటిస్ అనేది ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఊబకాయం అని చెప్పుకున్నాం. ఎక్సర్సైజ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఇవన్నీ కారణాలు దీనికి. దీంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. మరి డయాబెటిస్ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనంటే రక్తనాళ ప్రతి ఆర్గాన్ పైన దాని ప్రభావం ఉంటుంది శరీరంలో. ఇది అన్ని జబ్బులకు తల్లి లాంటిది అని చెప్పొచ్చు డయాబెటిస్. సో, దీనివల్ల మనకు రక్త ప్రసరణలో అంటే గుండె పైన ప్రభావం చూపిస్తుంది. రెండోది నర్వ్స్ పైన ప్రభావం చూపిస్తుంది. మూడోది వచ్చేసి చర్మం, కండరాల పైన ప్రభావం చూపిస్తుంది. తర్వాత బ్రెయిన్ పైన ప్రభావం చూపిస్తుంది. ఇట్లా రకరకాల కానీ అన్నీ ఒకేసారిగా రావు. ఒక్కొక్కటి స్లోగా అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ స్టార్ట్ అవుతుంటాయి. సో, దీనివల్ల మనకు ఏమి లక్షణాలుంటాయి డయాబెటిస్‌లో అంటే ఎక్కువ దాహం కావడం, రెండోది ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం, మూడోది వచ్చేసి మనిషి నీరసపడిపోవడం లేదా ఊబకాయం పెరగడం. ఎక్కువ ఊబకాయం ఉండే వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. సో, తర్వాత విపరీతమైన ఆకలి ఉండడము, తర్వాత చర్మం పైన దురదలు రావడం అప్పుడప్పుడు. అంటే సీవియారిటీని బట్టి ఉంటుంది ఇది కూడా. స్టార్టింగ్‌లో ఈరోజు డయాబెటిక్ డయాగ్నోసిస్ అయితే ఈరోజే రావన్నీ కూడా. సో, డే బై డే అని చెప్పుకున్నాం మనం ముందు. కానీ దీంట్లో ఏదో ఒకటి ముందొస్తుంది. దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి. ఇట్లా కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే బీపీ పెరగడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి బీపీ ఒక్కటే ఉంటుంది. ఇంకొంతమందికి షుగర్ ఒక్కటే ఉంటుంది. కొంతమందికి 2 ఉంటాయి. సో, ఇట్లా 3 రకాలుగా డివైడ్ అయిపోతుంటుంది. ఈ డయాబెటిస్ పేషెంట్స్ ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అంటే తీపి పదార్థాలు చాలా తక్కువగా మినిమం తీసుకోవాలా. వీలైతే టోటల్ అవాయిడ్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. దీనికి తోడు చాలామందిలో ఏమనుకుంటే షుగర్ తింటేనే వస్తుంది అని అనుకుంటారు. కానీ స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగినా కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అది ఈ మధ్య చెప్పింది. అంటే డయాబెటిక్ మనం తీసుకున్న ఆహారానికి ఓన్లీ 10% డిఫరెన్స్ ఉంటుంది. ఆ 10% తగ్గించుకుంటే నార్మల్ అవుతుందని చెప్పలేం. అదే ఇప్పుడు నేను చెప్పింది కూడా. మంచినీళ్ళు తాగినా కూడా షుగర్ లెవెల్స్ పెరగొచ్చు. దానికి సంబంధం లేదు. కాబట్టి అట్లనే చెప్పి ఎక్కువ కూడా తినకూడదు. దానికి ఇంకొంచెం ప్లస్ చేసే బదులు డైట్ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం బార్డర్‌లో ఉంటామనమాట. అందుకని మీరు తీసుకున్న ఆహారంలో కూడా కొన్ని ఈ షుగర్ మీద పనిచేసేటివి కొన్ని ఉంటాయి. అంటే మెంతులు వాడడం. తర్వాత వచ్చేసి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే అప్పుడప్పుడు పసుపు ఎక్కువగా వాడుకోవడం. దాని తర్వాత వచ్చేసి ఆకుకూరలు అంటే మెంతి కూర ఇట్లాంటివి వాడడం వల్ల తర్వాత ఇంకా దీనిలో ప్రభావం చూపించాలంటే పెరుగు ఇలాంటివి కూడా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియాస్ గానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా యోగర్ట్ ఇట్లాంటివి చాలా ఉపయోగపడుతుంటాయి. అంటే మనిషి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంటాయి. ఈ విధంగా మనము డయాబెటిక్ టాబ్లెట్సే కాకుండా ఆహారంలో కూడా అలవాట్లు మార్చుకొని తర్వాత పప్పు దినుసులు ఎక్కువగా అంటే శనగలు ఇట్లాంటివి తినడం, తర్వాత పల్లీలు నానబెట్టుకొని తినడం ఇవన్నీ చేయడం వలన మనకు అవసరమైనవన్నీ న్యూట్రియంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ వీక్‌నెస్ తగ్గిస్తుంది. తర్వాత దాహం ఎక్కువగా కావడం. దీంట్లో ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల కూడా మనిషికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకు దాహం ఎక్కువగా అవుతుంది. అంటే యూరిన్ ఎక్కువ పోతుంటారు కాబట్టి దాహం కూడా ఎక్కువ అవుతుంది. అట్లా సైకిల్ అనమాట ఇది. సో, ప్రతిదీ కూడా నియంత్రణలోకి రావాలంటే ఒక డిసిప్లిన్ లైఫ్ డయాబెటిస్ అంటేనే డిసిప్లిన్. డి ఫర్ డిసిప్లిన్. కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి వాకింగ్ చేయడం, కరెక్ట్ టైంకి నిద్రపోవడం ఇవన్నీ కరెక్ట్‌గా డిసిప్లిన్‌గా ఉంటే డయాబెటిస్ దూరంగా ఉంటుంది. ఇండిసిప్లిన్‌గా ఉన్నప్పుడే డయాబెటిస్ అనేది త్వరగా ఎంటర్ అవుతుంది లైఫ్‌లోకి. సో, ఈ జాగ్రత్త పాటిస్తూ
డాక్టర్ అడ్వైజెస్ తీసుకొని మీరు హోమియోపతిలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. మేనేజ్మెంట్ కింద దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీకు మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ ఉన్నాయి. మీరు 10 ఏళ్ల నుంచి టాబ్లెట్ వాడినా కూడా ఇవి తగ్గవు. కానీ హోమియోపతి యాడ్ చేయడం వల్ల దీనికి మంచి లైఫ్ మారిపోతుంది. అంటే జీవన శైలి మార్చుకోవడం, దాంతోపాటు హోమియోపతి కూడా వాడుకోవడం వల్ల మీకు ఈ తిమ్మిర్లు తగ్గుతాయి, వీక్‌నెస్ తగ్గుతుంది, కండరాలు పిక్కలు పట్టేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్‌లోకి వస్తాయి. దీంట్లో ఉండే గొప్పతనం అది. అది ఓన్లీ షుగర్ లెవెల్స్ నార్మల్ రిపోర్ట్ వరకు బాగా చూపిస్తుంది. కానీ సింప్టమ్స్ తగ్గవు. ఇది సింప్టమ్స్ తగ్గిస్తుంది. కాబట్టి దీనికి హోమియోపతి కూడా యాడ్ చేయడం వల్ల మీకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది, లైఫ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఇది మీరు గమనించి మీరు కంపల్సరీగా హోమియో డాక్టర్‌ని సంప్రదించండి. అనుభవమైన డాక్టర్ అయితే ఇవన్నీ మీకు అనలైజ్ చేసి ఏమేమి మార్పులు చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. నమస్తే.